పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఒక మైక్ తీసుకోండి, బైబిల్ చదవండి. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ పైకి చూపించండి ఒకసారి. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ పైకి చూపించండి ఒకసారి. బైబిల్ లేని వాళ్ళు బైబిల్ కొనుక్కోండి. ఒకవేళ కొనుక్కునే డబ్బులు లేకపోతే నన్ను వచ్చి అడగండి, నేను ఇస్తాను. బైబిల్ ఖచ్చితంగా కొనుక్కోండి. బైబిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండి తీరాలి. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఈరోజు ధ్యాన నిమిత్తం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఈ వాక్యాన్ని కొంచెం మీరు ధ్యానపూర్వకంగా దాన్ని కాస్త గమనించి చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతుడయుండి, ఆయన ధనవంతుడయుండి తన దారిద్ర్యం వలన మనం ధనవంతులు కావాలనని ఆయన ఈ లోకములో ఆయన దారిద్రతను ఎందుకు అనుభవించాడు అంటే, మనము ధనవంతులు కావాలని అని చక్కగా రాసింది. ఇంకొకసారి చదివిపిస్తాను, శ్రద్ధగా వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు ఆయన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. ఎందుకు ఆయన ఈ లోకములో సత్రములో స్థలము లేకుండా పశువుల పాకలో పరుండబెట్టబడి యెషయా ప్రవచనం నెరవేరునట్లుగా పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడునని, కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా ప్రవచనం నెరవేర్పు. ఆయన దరిద్రుడుగా అంటే అంత దీనస్థితి ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, మనము ఆయన ధనవంతుడైండి ఆ స్థితిలోనికి సింహాసనాసీనుడై ఉండి, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండి, ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి, ఆయన 8వ రోజు ఆ సమాజ మందిరానికి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి, గొప్పవాళ్ళైతే ఏడాది దూడలను వధిస్తారు, కొంచెం డబ్బు గల్ల వాళ్ళైతే పొట్టేళ్లను వధిస్తారు, ఇంకొంచెం డబ్బు తక్కువ ఉన్న వాళ్ళైతే కోళ్ళు వధిస్తారు, ఇంకా తక్కువ గొవ్వలను వధిస్తారు, అర్పణగా అర్పిస్తారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గువ్వలు ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఎంత దీనస్థితి, అంత దరిద్రతను ఎందుకు అనుభవించాడు అంటే, మనము ధనవంతులు కావాలని. ఒక్కసారి ధైర్యంగా సంతోషంగా మన కొరకు దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అనండి గట్టిగా. హల్లెలూయా. మన స్థితిగతులను మార్చడానికి ఆయన నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. మన కొరకు ఆయన దిగి వచ్చి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో దరిద్రతను అనుభవించడానికి కోసం కాదు, ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ఆయన దరిద్రత వలన మన ధనవంతులుగా చేయాలని ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజుకి చాలామంది దరిద్రతను అనుభవిస్తున్నారు. కారణం, ఆ నజరేయుడైన యేసు దగ్గరికి వస్తే నిశ్చయముగా నీవు
నీ కుటుంబం, నీ జీవితం ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్. చేతులెత్తి ఆమేన్, గట్టిగా ఆమేన్ అనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసు మనము ధనవంతులుగా ఉండవలెనని ఆయన దరిద్రతను అనుభవించినట్లుగా అపోస్తలుడైన పౌలు చక్కగా ఈ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు నీవు చక్కగా ఆయన ఎంతమందిని బైబిల్లో ఒక ఉన్నతమైన స్థితికి గొప్పవాళ్ళుగా చేశాడో బైబిల్లో వచ్చి కొన్ని మాటలు, ఒక 4 మాటలు మీకు చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. కొట్టండి చప్పట్లు, గట్టి కొట్టండి. నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు నేను గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. చాలు, నీ పేరు నేను గొప్ప చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక కల్దీల దేశము నుండి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి అతన్ని వేరు చేసి అతన్ని పిలిచాడు. పిలిచి, నేను చూపించబోయే ప్రదేశానికి నువ్వు బయలుదేరు, నీ తండ్రి నుండి బంధువుల నుండి బయలుదేరు, నేను నీకు చూపించబోయే ప్రదేశానికి బయలుదేరు అన్నాడు. నీ పేరు నేను గొప్ప చేస్తాను, నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను, బయలుదేరు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అబ్రహాముని గొప్ప చేశాడు. ఎంత గొప్ప చేశాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణని వాళ్ళ పేర్లకు ముందు దేవుడు చెప్పుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని వాళ్ళ పేరు ముందు చెప్పుకుంటున్నాడు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణేనని. ఆ దేవుడే వాక్యమైన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చిన నజరేయుడైన యేసు. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు, జక్కయ్య నేను అన్యాయంగా సంపాదించినంత తీసుకెళ్ళి ఇచ్చేస్తానని తిరిగి వచ్చినప్పుడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అతన్ని కూడా అబ్రహాము పేరు సంబోధించి అప్పుడు అబ్రహాము కుమారుల్లో అతన్ని కూడా చేర్చాడు. ఒక అన్యజనుణ్ణి అబ్రహాము సంతానంలో చేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం పేరుని ఎంత గొప్ప చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యాకోబులోని 12 గోత్రాలు, 12 గోత్రాలు వాళ్ళని ఇశ్రాయేలీయులని పిలిచాడు. ఇశ్రాయేలుని పిలిచాడు. మిమ్ను నేను ఇస్సకరే ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆకాశ నక్షత్రాల వలె చేస్తా అన్నాడు. ఈరోజుకి ఇశ్రాయేలు ప్రజలు టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం, ఈరోజు పెద్ద పెద్ద రోడ్లు ఇక్కడ వేస్తున్నారు, పెద్ద పెద్ద రోడ్లు వేసి టోల్ గేట్లు పెడుతున్నారు కదా. ఇజ్రాయెల్ టెక్నాలజీ అది. హైదరాబాద్లో హైటెక్ సిటీలు ఉన్నాయి, ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇప్పుడు చెట్లకి మనం పైపులు పెట్టి డిప్రికేషన్ ఒక్కొక్క డ్రాప్ చెట్లకి పెడుతున్నాం, ఇజ్రాయెల్ టెక్నాలజీ. ప్రేమ దేవుని బిడ్డలారా, పొలాల్లో రైతులు పొలాల్లో ఎరువేస్తున్నారు, ఇదిగో ఇజ్రాయెల్ టెక్నాలజీ అని చెప్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతగా దేవుడు వాళ్ళ పేరును గొప్ప చేశారంటే ప్రపంచంలోనే చుట్టూ ఉన్న దేశాలు వాళ్ళ మీద వచ్చి పడుతూ ఉన్నా పైనున్న వాటిని పైనే లేపేసినట్లుగా, విట్లాచారి సినిమాలో చూసినట్టు
విట్లాచారి సినిమాలో చూసినట్టు వాళ్ళ పైన పంపిస్తూ ఎన్ని వేస్తూ ఉన్నా వాళ్ళు పైనే వాటిని సమూల నాశనం చేసేసి వాళ్ళ దేశాన్ని ఏమి కాకుండా కాపాడుకోగలిగినంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పేరుని ఎంత గొప్ప చేశాడంటే, నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తానని అబ్రహాముకి మాట ఇచ్చాడు దేవుడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు. ఇశ్రాయేలు దేవుడు నరుడు కాదు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇశ్రాయేలు దేవుడు నరుడు కాదు. ఆయన పేరు మాట ఇచ్చాడు, నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకి నేను సంతానం ఇస్తానని చెప్పాడు. మీరు 15 అధ్యాయంలో చూస్తే అతని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి పైకి చూపించి ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు, నీకు చేతనైన లెక్కబెట్టు, నీ సంతానాన్ని నేను అలా చేస్తానని మాట ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నేను అసాధ్యమైనది ఏది లేదని మీరు చెప్పండి. ఆయనకి అసాధ్యమైనది, వింటున్నారా? ఏది లేదని చెప్పండి. ఆయనకి అసాధ్యమైనది చెప్పాలి. ఆయనకి అసాధ్యమైనది శూన్యములో సృష్టి చేసిన దేవుడు. నోటి మాటతో భూమాకాశాలు సృష్టించగలిగిన సమర్థుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి మాటిచ్చాడు, నీకు సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని. మాటిచ్చిన దేవుడు అబ్రహాముకి వృద్ధాప్యములో నవ్వు అనే పేరు కలిగిన ఇస్సాకునిచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నవ్వు అనే పేరు కలిగిన ఇస్సాకు. ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వు అని. ఎందుకు నవ్వుతుంది శారా అన్నాడు. తెరచాట్లు చూసుకుని నవ్వింది. నీకు సంతానం ఇస్తానంటే శారా నవ్వింది. నా వయసు ఎంత? గర్భం ఉడికిపోయిన దాన్ని. నీ వయసు ఎంత? ఇప్పుడు నాకు పిల్లలు కావాలా అని నవ్వింది. అర్థమైందా? దేవుడు నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను అని మాట ఇచ్చాడు. అతను పిలిచినప్పుడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. నీ పేరుని నేను గొప్ప చేస్తాను అన్నాడు. కొంతమంది చూడండి, వాళ్ళ పేరు పక్కింటి వాళ్ళకి తెలియదు. కొంతమంది పేర్లు పక్కింటి వాళ్ళకి తెలియదు. అర్థం కాల. ఊర్లో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది. అర్థం కాల. ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, ఊర్లో ఒక పేరు ఉంటుంది. వాడు పక్కింటోడికి తెలీదు, పక్క గ్రామానికి తెలీదు. అక్కడికి పోయి వాడు పేరు అడిగినా వాడు ఎవరో మాకు తెలియదు అంటాడు. కొంతమంది చూడండి, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ పేరు తెలుస్తుంది. ప్రపంచమంతా తెలిసిపోద్ది ఒక్కొక్క పేరు. ఊరికే కొన్ని పేర్లు చెప్తాను, మీరు టకటకని మీకు తెలిస్తే ఒక్కసారి చేతులు పైకెత్తండి. బక్సింగ్ గారు తెలుసా? బక్సింగ్ గారు తెలుసా? ఏది 10 మంది ఎత్తారు చేతులు. బక్సింగ్ గారు తెలీదా? అయ్యో, గొప్ప గొప్ప దైవ సేవకుల్ని ఇప్పుడు ఉన్న ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చి దేవుని కొరకు పరిచర్య చేసిన గొప్ప దైవ సేవకుడు. చూసారా ఆయన ఎంతమందికి తెలుసో? ఎంతమంది చేతులు ఎత్తారు? ఆయన ఎక్కడ పుట్టాడు? అంతా తెదించి దేవుని కొరకు వచ్చాడు. ఈరోజు అందరికీ తెలుసు. ఎలా తెలుసు? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే అతని పేరు ప్రపంచమంతా తెలిసేట్టు చేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. సరే, ఇంకో పేరు చెప్తానేనండి. దినకరన్ గారు ఎంతమంది తెలుసు? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. తెలీదా? ఎలా తెలుసు? మెడ్రాస్ ఆయన ఉండేది, మీకెడ తెలుసు? అంటే ఆయన తెలియనోళ్ళు లేరు. ప్రసంగం చేశాడంటే, నిలబడుకున్నాడంటే ఆహాహా ఏం చేస్తాడు. ఎంతమందిని కన్నీటితో ఎంతమందిని రక్షించాడు ఒక గొప్ప దైవ సేవకుడు. ఆయన పేరు దేవుడు గొప్ప చేశాడు. ఎంత గొప్ప చేశాడు. ఏసన్న గారు తెలుసా? ఏసన్న గారు తెలుసా? చేతులు ఎత్తండి.
ఎడ తెలుసు? ఆయన దేవుడు, మీ దేవుడు, ఆయన మీకు ఎడ తెలుసు? చూసారా, ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే ఆ పేరును గొప్ప చేస్తాడు. నీ పేరును గొప్ప చేస్తాడు. యేసన్న గారు చూడండి, మీరు ఎంతమంది చేతులు ఎత్తారు యేసన్న అనగానే? దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే పేరు గొప్ప చేస్తాడు. గొప్ప చేయడం అంటే డబ్బులు ఆస్తులు ఇవ్వడం కాదు, ముందు పేరును గొప్ప చేస్తాడు. ఆయన దరిద్రుడు ఎందుకంటే మనల్ని గొప్పవాళ్ళగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసన్న గారు మొట్టమొదటిసారి అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృద్ధురాలు, ఏసన్న ఫ్రెడీ పాల్ ఎట్టున్నాడో అని అడిగిందంట. యేసన్న అక్కడి నుంచి వచ్చి, ఒరే అక్కడ ఒక ముసలామి నిన్ను అడిగిందిరా, నేను ఎంత దూరం అక్కడికి వెళ్తే నన్ను అడగకుండా నిన్ను అడుగుతుందిరా ఆమె. అమెరికాలో ఉన్న ముసలామికి నువ్వేడ తెలుసురా అన్నాడు. ఒకసారి యేసన్న గారితో నేను అండమానికి వెళ్ళాను. అండమానికి వెళ్తే అండమాన్ ఎయిర్పోర్ట్లో ఫ్రెడ్ అన్నా అన్నాడు దిగంగానే ఒకడు. ఒరే నువ్వు వాడికేట తెలుసురా? వాడెవరు నాకు తెలియదు. విచిత్రం ఏంటంటే వాడే నాకు తెలియదు. దగ్గరికి వెళ్ళి వాడిని పిలిచి, నేను నీకెట తెలుసా అన్న. గుడారాల పండగలో కెమెరాతో ఫోటో తీస్తుంటే నువ్వు రీల్ మొత్తం తీసేసుకున్నావు, కెమెరానే నువ్వు తీసేసుకున్నావు, వాడినే నేను అన్నాడు. ఓహో ఇట్ట కూడా పబ్లిసిటీ అవుతున్నాను నేను అనుకున్నా. చూసావా, సింగపూర్కి పోయినా, సింగపూర్కి పోతే సింగపూర్లో ఒకడు ఫ్రెడన్నా అంటాడు. నేను పుట్టింది ఎక్కడ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను పిలవడం ఏంటి? చూసారా, అబ్రహాముని పిలిచిన దేవుడే, అర్థమైందా? అబ్రహాముని పిలిచిన దేవుడే, అలాగే బక్సింగాని పిలిచిన దేవుడే, అలాగే దినకరణ గారిని పిలిచిన దేవుడే, యేసన్న గారిని పిలిచిన దేవుడే నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. చేత తెలలు చెప్ప గట్టిగా, నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. నీ పేరు కూడా ఆయన గొప్ప చెయ్యగల సమర్థుడు. ఆయన నీ పేరును, నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తానని మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నవ్విన శార ఇస్సాకుని కన్నది, ఎత్తుకొని తిరుగుతూ ఉంది. చూసేవాళ్ళు, ఈ శారవా నీ మనవడా అంటే, కాదు నా కొడుకు అంటది. నీ మనవడా? కాదు నా కొడుకు. నువ్వు మనవడా? కాదు నా కొడుకు అంటుంది. ఆ వయసులో కొడుకు పుడితే ఎలా ఉంటుంది? అందరూ నీ మనవడా అంటే, కాదు నా కొడుకు అని చెప్తుంది. ఎంత గొప్ప కొడుకుని కన్నది చూడండి. పొలంలో ధ్యానం చేసే బిడ్డను కనింది. పొలంలో ధ్యానం చేసే బిడ్డను కనింది. తండ్రి మాటకి ఎదురు చెప్పని వాడిని కనింది. బలిపీఠం మీద పెట్టి కత్తి తీసుకొని అతన్ని బలిపీఠం మీద వధించడానికి, దేవుడు ఇచ్చిన బలినివ్వడానికి కత్తిని పైకెత్తుతుంటే నోరెత్తకుండా మౌనంగా ఉన్న కొడుకుని కనింది. అటువంటి కొడుకుని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వెక్కడున్నా నీ పేరును గొప్ప చేస్తాడు. ఇదే ప్రసంగం నేను సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం నేను ప్రసంగం చేశాను. ప్రసంగం చేస్తే మరుసటి రోజు ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు. అన్నా నువ్వు ఏమని చేసావో మన చర్చిలో ఒక ఆమె పేరు పేపర్లో పడిందన్నా. మరుసటి రోజు పైన మెయిన్ పేపర్లో పైన పడిందన్నా మన చర్చిలో ఒక విశ్వాసి పేరు. ఏం చేసిందిరా అన్న. భర్తను చంపిందిగా. భర్తను చంపి మెయిన్ ఎడిషన్లో పడింది. మెయిన్ భర్తను చంపిన గనురాలని. భర్తను చంపి కాదు పేపర్లో పడాల్సింది. అర్థమైందా? భర్తను చంపి కాదు పేపర్లో పడాల్సింది. దేవుడు నీ పేరును గొప్ప చేస్తాడంటే, పిల్లలు చదువుకుంటే కాలేజీలు అందరికంటే ఇదిగో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలో నీ పేరు కనబడాలి, పిల్లల పేర్లు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. చదువుల్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలా. మన పిల్లలు ప్రపంచమంతా తెలియాలి. దేవుడు అలా చేస్తాడు.
పేరు గొప్ప చేస్తాడు దేవుడు, మాట తప్పడు. ఆయన గొప్ప చేశాడు, అబ్రహాముని గొప్ప చేశాడు. ఆయన అబ్రహాముని గొప్ప చేసిన దేవుడు, సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నమ్మితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని గొప్ప చేయడానికి ఈరోజు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దిగి వచ్చి ఉన్నాడు. నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని గొప్ప చేసే దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు, నీ కళ్ళతో చూస్తావు. నమ్మాలి, దేవుని కార్యాలు నమ్మాలి. అవిశ్వాసం ఉండకూడదు. జకరియా దగ్గరికి దేవదూత వచ్చి నీకు సంతానం కలుగుతుందని దేవదూత ప్రార్థన చేశాడు. సంతానం కోసం దేవదూత వచ్చి చెప్పింది నీకు సంతానాన్ని ఇస్తాడని. సంతానాన్ని ఇస్తా అంటే ఈ వయసులో ఎట్లాగా అని అనుమానించాడు. నువ్వు నీ భార్య బిడ్డని కనేంత వరకు నీ నోరు పడిపోవునుగా, కానీ పడిపోయింది నోరు. అవిశ్వాసం చూడండి, కొంతమంది విశ్వాసులు వాళ్ళు బ్రతికున్నా నోర్లు పడిపోయినాయి కొంతమందికి. అంతకుముందు దేవుడి గురించి గొప్పగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు యేసయ్యని గురించి చెప్పే నోరు లేదు, నోరు పడిపోయింది. అవిశ్వాసం. ఎలా జరుగుతుంది అని అనుమానం. దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ సంతానాన్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. వాడు ఎంత చదివిపించినా చదివేవాడు కాదు. టీచర్లు రోజు కొట్టేవాళ్ళు వాడిని. నా దగ్గర తీసుకొచ్చి వీడు చదవట్లేదన్నా అని చెప్పేవాళ్ళు. వాడికి చాలా తెలివి ఉంది, అందుకే చదవట్లేదని చెప్పాడు. తీసుకొని ప్రార్థన చేసి, నువ్వు బాగా చదవాలి నాయనా, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని వాడికి ప్రార్థన చేసి, నువ్వు చదువుతావురా, బాగా చదువుతావురా అని నేను వాడికి ఎప్పుడు కనబడి చెప్పేవాడిని. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎప్పుడు కనబడినా వీడు పొట్టబడి సెక్షన్ రాదు, వీడు చదవడం ఇదే వాగుడు. నేను వాడు కనబడితే నువ్వు చదువుతారా, ఉన్నతమైన స్థితికి వస్తావురా, నువ్వు బాగా చదువుతారా నువ్వు అని వాడికి నేను ఎప్పుడు చెప్తానే ఉండేవాడిని. వాడు ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండి, వాడు ఒక మాటలో చెప్పాలంటే వాడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయి అన్నిట్లో ఉన్నతంగా పాస్ అయ్యి తల్లిదండ్రులు కూడా ఊహించనంత స్థితికి ఆ బిడ్డను దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముని గొప్ప చేసిన దేవుడు, అబ్రహాము సంతానాన్ని గొప్ప చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నీకు నాతో చెప్తున్నాడు, నిన్ను నేను గొప్ప చేస్తాను. నేను ఎందుకు దరిద్రునయ్యానంటే నిన్ను గొప్ప చేయడానికి కొరకే ఈ లోకానికి వచ్చాను. నేను ఎందుకు దరిద్రతను అనుభవించానంటే నిన్ను గొప్ప చేయడానికి కొరకే నేను దరిద్రతను అనుభవించాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్నట్లుగా రేపు నీ జీవితం ఉండదు. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించి గణపరిచి, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, మహిమపరిచి, దేవుడు నీకు చెప్తున్న ఈ మాటను నమ్మి విశ్వసించు. నిశ్చయముగా నిన్ను, నీ సంతానాన్ని 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను కాపాడునుగాక. ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. నిన్ను, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని గొప్ప చేయునుగాక. ఎట్లా గొప్ప చేస్తాడా? ఊరంతా అప్పులు చేస్తున్నాం మేము. ఈ అప్పులు తీరేది ఎప్పుడు? మేము గొప్పవాళ్ళు అయ్యేది ఎప్పుడు? ఒక ఆమె వచ్చింది, అన్నా అప్పులు ఉన్నాయన్నా, నాకు యోబుకు రానని బాధలు వచ్చేసాయి అన్నా. నాకు యోబుకు కూడా రాలేదా, అన్ని బాధలు వచ్చాయి. యోబుకు కూడా రాలేదా? ఈమెంత గనురాలరా, యోబు కంటే ఘోరమైన బాధలు వచ్చేసండి. యోబు కంటే బాధలు ఏందమ్మా అని అడిగా. అప్పుల బాధ అన్నా అని. నిజమే కదా, యోబుకు అప్పుల బాధ లేదు.
అన్నీ పోయినాయి కానీ అప్పులు బాధ లేదు. అన్నా అప్పులు బాధ అన్నా. ఎంత ఉందమ్మా అన్న. ఎంతన్నా? ఎంత? 70 లక్షలే. ఎంతంట? 70 లక్షలే. ఎందుకు చేసావో? తిని తలగా పోసుకోవడానికి. 70 లక్షలు తిని తలగా పోసుకోవడానికి చేసిందంట అప్పు. ఆ డబ్బుతో ఏమైనా చేసినావా? ఏం చేయలా. ఏదో ఒక రోజు మినీ లారీ తెచ్చుకొని సామాన్యం దాంట్లో వేసుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని రెడీగా ఉన్నాం. ఊరంతా అప్పులు చేయటం ఎందుకు? వదిలిపెట్టి పారిపోవటం ఎందుకు? ఉంటే తిను, లేకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీరందరూ చేయి నా పైకి ఇటు చేయి ఇటు పెట్టండి, అందరు ఇటు పెట్టండి. ప్రభువా, ఇక మీదట ఈ సంవత్సరం నేను అప్పులు చేయను. మళ్ళీ చెప్పండి, అరమర లేకుండా చెప్పండి, నోట్లో నాలుగు లేకుండా చెప్తున్నారు మీరు. ఇక మీదట నేను అప్పులు చేయను. ఉంటే తింటా, లేకపోతే నీళ్లు తాగతా. ఆమేన్. తీర్మానం చేశారు, అప్పులు చేయబాకండి. ఒకరికి పెట్టేటట్లుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఈ మాటను స్థిరపరచుకోండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని మాటకు లోపడండి. మీరు చెప్పిన మాట ప్రకారం జీవించండి. మీరు 10 మందికి పెట్టేటట్లుగా మీ పేరు గొప్ప చేయునుగాక. ఆమేన్. అబ్రహాం పేరుని గొప్ప చేశాడు, గొప్ప చేశాడు. ఎంత గొప్ప చేసేసాడు. ఉన్నతంగా తన బిడ్డల పేరును గొప్ప చేసేసాడు. ఇసుక వలె, రేణువుల వలె, నక్షత్రాల వలె దేవుడు వాళ్ళ సంతానాన్ని గొప్ప చేశాడు. నీ సంతానాన్ని కూడా అలా చేస్తాడు. నీ వంశాన్ని కూడా అలా చేస్తాడు. నీ సంతానాన్ని, నీ వంశాన్ని అలా చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఉన్నతంగా నిన్ను గొప్ప చేస్తాడు. నీ పేరును గొప్ప చేస్తాడు. అందరు తెలియ ఎక్కడికి పోయినా నీ పేరు తెలిసేటట్టు చేస్తాడు. అమెరికాకి వెళ్ళినప్పుడు మొన్న నేను, నా పక్కనున్న బ్రదరు, నేను నీకు తెలుసా అన్నాడు. చిన్నపిల్లవాడిని. నువ్వు నాకు తెలియదు అన్నాడు. పక్కన నేను కూర్చోన్నా. ఈ అంకుల్ తెలుసు నాకు అన్నాడు. ఈ అంకుల్ నాకు ఎట తెలుసు అంటే గగనం చీల్చుకొని అన్నాడు. గగనం ఇంత పని చేసిందా అనుకున్నా నేను. గగనం చీల్చుకున్నాడు. ఇది గగనం చీల్చుకుని ఈ అంకుల్ నాకేం తెలుసు 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 నో తాత పాట పాడి రాపిచాటి కదా, ఆ తాతయ్య కదా, ఈ తాతయ్య అంటాడు. చూసారా, నేను పోక అక్కడికి పోతే వాడు నేను తెలుసు. చూడండి, నేను అక్కడ అమెరికాలో కారు ఎక్కితే నా పాట నాకు పెట్టి వినిపించాడు ఒకడు. చూసారా, వాడి పేరు కూడా ఫ్రెడీ పాల్. వాడి పేరు ఏంది? వాడి పేరు ఫ్రెడీ పాలే, నా పేరు ఫ్రెడీ పాలే. చూసారా, ఫ్రెడీ పాల్ అనేవాడు ఇండియా నుంచి అక్కడికి పోయి, నేను వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కారులు తిప్పినాడు. నా పాట నాకే పెట్టి వినిపించాడు. అక్కడికి పోయి ఇక్కడ ఏదో మారుమూల ప్రాంతాల్లో ఏదో ఊరికే నేను విలేజ్లో పాడుకుంటా స్వార్థ చేసుకుంటున్నాను. నేను ఆ పాట దేశ విదేశాలకు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయినాడు. చూడు, ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే ఉన్నతంగా దేవుడు అతన్ని హెచ్చిస్తాడు. నువ్వున్న ఆఫీసులో నిన్నే గొప్ప చేస్తాడు. ఆమెనండి, నీ ఉన్న ఊరిలో నిన్నే గొప్ప చేస్తాడు. నువ్వున్న ప్రాంతంలో నిన్నే గొప్ప చేస్తాడు. నీ పేరు తెలియనోడు అంటే ఎవడో ఉండకూడదు. దేవుడు నిన్ను అట్టే హెచ్చిస్తాడు. ఇప్పుడేమో దేవుని బిడ్డలారా,
మన బైబిల్లో గమనించి చూస్తే ఇక్కడ మనం దాన్ని గమనించి చూస్తే యోబు గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి గలవాడు. అందరు నోళ్ళు చెప్పండి, భయము. అందరు చెప్పాలి, భయము భక్తి. 2 చేతులు చాపండి. అందరూ పక్కన వాళ్ళు కొట్టబాకండి, చేతులు చాపండి. నేను ఇటు అన్నప్పుడు మీరు ఇటు పక్క చేతులు ఇటానండి. భయము భక్తి. ఏం పర్వాలేదండి, భయము భక్తి. ఒక పక్షికి 2 రెక్కలు ఉండాలి. అది ఏంటంటే భయము. చెప్పండి, భయము. ఆ పిల్లలు భలే అంటున్నారు, భయము భక్తి. భయము భక్తి. దేవుడు వచ్చినప్పుడు నువ్వు గగనసీమలోకి ఎగిరి వెళ్ళాలంటే నీకు భయము భక్తి ఉండాలి. ఈరోజు క్రైస్తత్వం ఎట్టయిపోయిందంటే భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. వాడు దేవుని మందిరం మాండు, వాడికి భక్తి ఉంది కానీ తాగి వస్తాడు. వాడికి భక్తి ఉంది, భయం లేదు. ఈరోజు చాలా మందిలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఇతను యోబు భయము భక్తి కలిగిన కుటుంబం. ఆ తర్వాత చెడుతనాన్ని విసర్జించినవాడు. దేవుని బిడ్డ అనేవాడు భయము భక్తి కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించిన వాడై ఉండాలి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. మొత్తం కలిపి 10 మంది పిల్లలు. అతనికి 7,000 గొర్రెలను. 7,000 గొర్రెలు. ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు. చెప్పాల పెద్దగా. ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు. 3,000 ఒంటెలను. 500 జతల ఎడ్లు. 500 జతల ఎడ్లు. ఎంత భూస్వామై ఉండాల. ఈరోజు ఒక్కొక్కడు ఏరా ప్రార్థనకు రాలేదంటే, నాకు ట్రాక్టర్ పని ఉండింది అందుకని నేను రాలా. 7 నుంచి షర్ట్ 7 దాకా ఇప్పి ఇసరగొట్టి ఈ కాలర్ ఎట్టేసి మెడలో ఒక చైన్ వేసి అందరూ చూపించుకుంటూ తిరుగుతా. ఒక్క ట్రాక్టర్ ఉంటేనే చర్చికి రాడు. వీడికి 10 ట్రాక్టర్లు ఇస్తే ఏం చేస్తాడు? వీడికి ఒక్క ట్రాక్టర్ ఉంటేనే చర్చికి రాడు, 10 ట్రాక్టర్లు ఉంటే ఏంటి పరిస్థితి? 500 జతల ఎడ్లంటే అతడు ఎంత భూస్వామి? ఎన్ని వంటలు? 500 ఆడుగాడిదలు కలిగి. 500 ఆడగాడిదలు. ఎన్ని గాడిదలమ్మా? మీరు చెప్పడం వినబట్టలేదు నాకు. 3,000 ఒంటెలు. 500 ఆడగాడిదలు అంటే ట్రాన్స్పోర్ట్ అనమాట. ఆడగాడిదలు బరువు ఎక్కువ మోస్తాయి. ఈరోజు కూడా గోవాకి వెళ్తే కొండల మీదకి, గుట్టల మీదకి ఇటుక రాళ్ళు, సిమెంట్ బస్తాలు వాటిలన్నింటినీ గాడిదల మీద వేసి కొండల మీదకి తీసుకెళ్తారు. దారి మార్గం లేని దగ్గర గాడిదల మీద తీసుకెళ్తారు. 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. బహుమంది పనోళ్ళు ఉన్నారు కనుక అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కున జనులందరికంటే అతడే గొప్పవాడు. చప్పలు కొట్టండి, గట్టి కొట్టండి, విషయాలు కొట్టండి. మన దేవుడు ఎందుకు దరిద్రుడుగా ఉన్నాడంటే మనల్ని గొప్ప చేయడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని గొప్ప చేయడానికి కోసం ఆయన దరిద్రతను అనుభవించాడు. ఇంకా నువ్వు దరిద్రుడిగా ఉంటే ఎలాగా? ఇంకా దరిద్రుడిగా ఉంటే ఎలాగా?
ఆయన చేసేసాడు. మన ధనవంతులుగా చేయడానికి కొరకు ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని ఆయన చేసి ముగించాడు. నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి కోసమే ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేసేందుకొరకు అన్ని ప్రణాళికలు చేసేసాడు. నువ్వు నీ తలంపుల్లో నుంచి, ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఎంతసేపటికి నువ్వేమడుగుతావు? ప్రభువా, నాయన నాకు ఒక చిన్న కొట్టామి నాయన, రోడ్డు పక్కన ఒక సన్న పొరంపోకు స్థలంలోకి ఇల్లు నాయన, ఏ అడుగుతావు. కానీ ప్రభువా, మా ఊర్లో నా ఇల్లే గొప్ప ఇల్లు అయి ఉండాలి. ఆమె చెప్పండి. మీరు ఆమె చెప్పండి, నేను అంటాను ఆమె చెప్పండి. నాదే గొప్ప ఇల్లు అయి ఉండాలా? తూర్పు దిక్కున యోబు కంటే ధనవంతుడు ఇంకొకడు లేడు. దేవుడు ఒక వ్యక్తిని ఆస్తి విషయంలో గొప్ప చేస్తే అంత గొప్ప చేస్తాడు. ధనవంతుడికి ఐశ్వర్యవంతుడికి తేడా చెప్తానేనండి. ధనవంతుడు నీకు ఎంత ధనవంతురా అంటే ఏళ్ల మీద లెక్క పెట్టి నాకు 15 కోట్లు ఆస్తుంది అంటాడు. ఐశ్వర్యవంతుడు అడుగు, నాకెంతుందో నాకే తెలియదు అంటాడు. నాకెంతుందో నాకే తెలియదు అంటాడు వాడు ఐశ్వర్యవంతుడిని అడిగితే. పోయిన సంవత్సరం లెక్కేసినప్పుడు సమ్మ ఎంత ఉండింది, ఇప్పుడు ఎంతుందో నాకే తెలియదు అంటాడు. మన దేవుడు ఎవరో తెలుసా? సంపదల గని. ఎవరైనా సంపదల గని. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత, అనుభవించినోడికి అనుభవించినంత, అంత ఐశ్వర్యవంతుడు ఆయన. నీవు నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో, నీ కుటుంబాన్ని నువ్వున్న ప్రాంతంలోనే ఉన్నతమైన స్థితిలో పెట్టుటకు ఆయన సమర్థుడు. యోబుని తూర్పు దిక్కున అతనికంటే ఐశ్వర్యవంతుడు ఇంకోడు లేడు. అంత ఐశ్వర్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. అంత ఉన్నతమైన స్థితిలో అతను పెట్టాడు. చూసారా, దేవుడు అతన్ని ఎంత స్థితిలో పెట్టాడు. అతన్ని ఎంత గొప్ప, తూర్పు దిక్కున అతనికంటే గొప్పవాడు ఇంకొకడు లేనట్టుగా చేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అలా చెయ్యునుగాక. ధనము, ఆస్తి ఇవన్నీ బాగేనండి, ఐశ్వర్యం దేవుడే ఇస్తాడు. కానీ దాన్ని నమ్మకూడదు. మనం దానిని నమ్ముకోకూడదు. దేవుడే ఇస్తాడు. ధనం, ఐశ్వర్యాన్ని దేవుడే ఇస్తాడు. కానీ దాన్ని నమ్మకూడదు. దాన్ని ఇచ్చిన దేవుని యందు నమ్మకం ఉంచాలా. ధనాన్ని నమ్మిన వాళ్ళు అనేకులు శోధనలో పడ్డారు, తమను తాము పుడుచుకొని తెచ్చారు. విశ్వాసునుడు తొలిగారు, తమను తాము పొడుచుకొని తెచ్చారని ఉంది. ఇస్తాడు దేవుడు దాన్ని నమ్మకూడదు. బైబిల్లో ఏ రాసిందంటే, ఐశ్వర్యం, ధనం పక్షి ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి ఎగిరినట్టు ఎగిరిపోద్ది. ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది. పక్షి ఇంటి మీద పావురం వాలింది అనుకోండి, దాన్ని పట్టుకుందామని చాలా అందంగా ఉందని మిదిపైకి ఎక్కామనుకో, దాన్ని పట్టుకుందాం దగ్గరికి వెళ్ళి పట్టుకోవే లోపల అది ఎగిరి ఆ ఇంటి మీద వాళ్తుంది. డబ్బు కూడా అంతే, ఆస్తి కూడా అంతే. డబ్బైనా, వెండి అయినా, బంగారైనా, ఆస్తి అయినా దానిని నమ్మకూడదు. నమ్మదగిన వాడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైనా, చెప్పాలా, నజరేయుడైనా యేసు. ఇంత ఆనందంగా, సంతోషంగా, కుటుంబంతో హాయిగా బలులర్పిస్తూ స్తుతించుకుంటూ ఉన్న కుటుంబంలోనికి సాతాను వచ్చాడు. సాతాను వచ్చి దేవుడు అడుగుతున్నాడు పైకి వెళ్ళి, నా బిడ్డ యోబు ఎలా ఉన్నాడు? యోబుకి ఏం లే, నువ్వు అన్ని ఇచ్చావు కదా, అందుకే దేవుని సాత్రం అంటున్నాడు.
అన్నీ తీసేయి, నీ ముఖం మీద నేను తిడతాడు అన్నాడు. భయంకరమైన పాపం ఏంటో చెప్తానండి. దేవుని తిట్టడం భయంకరమైన పాపం. దేవుని దూషించడం భయంకరమైన పాపం. సాతాను వాడుకునే ఒక ఆయుధం ఏంటంటే దేవుణ్ణి తిట్టించడం, దేవుని బిడ్డల ద్వారా దేవుని తిట్టించడం. దేవుడు నాకేమి ఇచ్చాడు. కొంతమంది ఉంటారు, నాకేమి ఇచ్చాడు, ఏం పెట్టాడు, నాకేమి ఇచ్చాడు, నాకేం పెట్టాడు. అది కూడా లేక ఎంతమంది చేస్తున్నారు, అది కూడా లేక ఎంతమంది చేస్తున్నారు. ఎంతమంది ఇల్లు లేక ఈదుల్లో ఉన్నారు. నీకు ఇల్లు ఇచ్చాడే, నీకు ఇల్లు ఇచ్చాడే, నీకు పిల్లల్ని ఇచ్చాడే, నీకు భర్తని ఇచ్చాడే, నీకు ఉద్యోగం ఇచ్చాడే, నీకు డబ్బులు ఇచ్చాడే. ఇవన్నీ ఇచ్చినాక నాకేం పెట్టాడు దేవుడు, నాకేమి ఇచ్చాడు దేవుడు. దేవుడి దగ్గర నేను నిన్ను ముఖాముఖి నిన్నే తిట్టిస్తానని సాతానుగాడు సవాల్ చేసి వచ్చాడు యోబు దగ్గరికి. దేవుడు అన్నాడు, నా బిడ్డ నువ్వు ఏమీ చేయలేవన్నాడు. చెప్పండి ఒకసారి, చేతులు పెట్టప్పుడు నువ్వేమీ చేయలేవన్నాడు. ఒకసారి అండి చప్పండ కొట్టబాకండి, స్వచ్ఛముఖం అన్నారా. ఏమి చప్పండ కొట్టబాకండి, ఏమి చేయలేరనండి. ఎటానండి, ఏమీ చేయలేవు అన్నాడు దేవుడు యోబు కుటుంబాన్ని. సరే పో అన్నాడు. నేను ఆడకు పోయేది, నువ్వు కంచేసి పెట్టావు ఇంటికి అన్నాడు. యోబు కలిగిన దానికి, యోబు బంధువులకి, యోబు సమస్తానికి నువ్వు కంచేసి పెట్టావు, నేను ఎటబో లోపలికి అన్నాడు. సరే కంచి తీసేస్తాను పో, నువ్వేమైనా చేసుకో, ప్రాణం తీయడానికి నీకు హక్కు లేదు. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది, శరీరాన్ని చంపువానికి భయపడకండి, ఆత్మని చంపగలిగిన దేవునికి భయపడండి అన్నాడు. శరీరాన్ని ఆత్మని చంపగలిగిన దేవునికి భయపడండి అన్నాడు. సైతానుగాడు పర్మిషన్ తీసుకున్నాడు. యోబు కంచి తీసేశాడు. నేరుగా ఆస్తి అంతస్తులతో పేరుగాంచిన యోబు కుటుంబానికి సైతానుగాడు వచ్చాడు. వచ్చి ఒకే రోజు బిడ్డలు చంపాడేశాడు. పైన దూలం పడింది, గొప్ప సుడిగాలి వచ్చింది. గొప్ప సుడిగాలి వచ్చి ఆ గింటిని కొడితే వాళ్ళకి అక్కడికక్కడే చచ్చిపోయారు. గొర్రెలను తీసుకెళ్ళిపోయారు, ఒంటెలను తోలుకెళ్ళిపోయారు, అన్నీ వెళ్ళిపోయి ఒక్కొక్కడు బరిగెత్తుకొని వచ్చాడు. అయ్యా ఒంట్లన్నీ వెళ్ళిపోయినాయి, అయ్యా గాడిదలను తీసుకెళ్ళిపోయారు, అయ్యా గొర్రెలను తీసుకెళ్ళిపోయారు, అయ్యా పిల్లలు చచ్చిపోయారు. ఒక్కొక్కడు వచ్చి చెప్తున్నాడు. ఒక్కొక్కడు యోబు నోట్లో ఉన్న ఒక ఐశ్వర్యవంతుడు మాట్లాడే ఒక మాట మీకు చెప్తాను. దీన్ని మీరు మనసులో పెట్టుకోండి, మీ నోట్లో ఎప్పుడు దీన్ని ఉంచుకోండి. యెహోవా ఇచ్చాను, చెప్పండి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని. ఇది ఐశ్వర్యవంతుల యొక్క గొంతులో ఉండవలసిన విలువైన మాట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని. సాతాను కానీ చంప మీద ఫటాని కొట్టినట్టు అనిపించింది. సాతాను కానీ చంప మీద కొట్టినట్టు అనిపించింది. దేవుడు దూషిస్తానంటే ఇప్పుడు కూడా దేవుడిని కనపరుస్తున్నాడు. వాళ్ళ భార్య అన్నదే, అయ్యా ఇంకా ఎంతకాలం భక్తి అంటావు, దేవుని దూషించు సావు. ఈ భార్య అన్న మాట నాకు, ఈ భార్యలందరూ ఎట్టే ఉంటారా అన్నట్టుగా అనిపించింది నాకు. ఇంటి నిండా సమృద్ధిగా ఉన్నప్పుడు తినింది, ఇప్పుడు ఏమి లేనప్పుడు దేవుని దిట్టు సావు. అంటే సత్యం ప్లాన్ ఏంటంటే ఇంకోటి చేసుకోవాలని. భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకోవచ్చు కదా, అది దేవుని దిట్టు సావు. సైతానికాడ కూడా అందరిని చంపేసి భార్యని మాత్రం చంపలా. ఏదైనా తోటలో ముందు అవ్వ ద్వారానే ఆదాము దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఆమె దగ్గర నుంచి దేవుని తిట్టాలని అవ్వతో మాట్లాడుతున్నాడు. యోబు భార్య నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని తిట్టు సావు. ఉన్నప్పుడు తింటాం, లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం. ఒక అతనికి ఉన్నట్టుండి కాలు చేయబడిపోయిందండి. అంత ఉన్నతమైన స్థితిలో ఉద్యోగం చేస్తున్నాడు. 60-70 వేలు జీతం అతనికి.
ఇద్దరు పిల్లలు కూడా అతనికి కాలు చేయి పడిపోతే వాళ్ళ భార్య అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తన భార్య పిల్లలను అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే కాలు చేయి బాగుంటే కడుపు నిండా పెడితే ఉంటారా, లేకపోతే వెళ్ళిపోతారా? బాగలేనప్పుడు కదా నిలబడాలా, భర్తకు బాగలేనప్పుడు కదా నిలబడాలి భార్య అనేది. దేవుని తిట్టు చావు, దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు, సస్తే మరి పెళ్లి చేసుకుంటారు. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారిని పిలిచారంట వాక్యం చెప్పమని. ఆ వాక్యం చెప్పమని తీసుకెళ్తున్నారంట. మధ్యలో సమాల తోట వచ్చిందంట. ఏం తోట వచ్చింది? వింటున్నారా? చెప్పండి. ఏం తోట? సమాల తోట వచ్చిందంట. ఆ సమాల తోట వస్తే మధ్యాహ్నం పూట వెళ్తుంటే ఆ సమాధిని ఒక దాన్ని చక్కగా మట్టి సమాధి, అది పేడతో అలికి చాట తీసుకొని ఇసరుతుందంట. ఒక ఆయన ఏంటయ్యా అని పాస్టర్ అడిగాడంట. ఏంది ఇసరుతున్నా అంటే, భర్త చచ్చిపోయాడయ్యా, అందుకు పేడతో అలిగి ఇసరుతున్నా అంటే. పాస్టర్ అన్నాడంట, అబ్బా వాడు చచ్చిపోయినా కానీ చాకరీ చేయించుకుంటున్నాడు, బతుకున్నప్పుడు ఏం చాకరీ చేయించుకున్నాడో, చచ్చినా కానీ ఇసిరిపించుకుంటున్నాడు పేడతో అలికించుకున్న సమాధి. ఎంత చాడిస్తున్నట్టున్నాడు వాడు, చచ్చినా కానీ ఈ మనిషికి భయపడి ఇసరుతుంది అన్నాడంట. పాస్టర్ గారు అంటే అవతలోడు అన్నాడంట, కాదు పాస్టర్ గారు, మా ఊర్లో ఒక పద్ధతి ఉంది. ఏం పద్ధతి అంటే, భర్త చచ్చిపోతే ఆ సమాధిని పేడతో అలకాల. ఆ పేడతో అలికింది ఆరిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అది ఆరటం ఆలస్యం అవుతుందని ఈ అమ్మాయి షాడతో ఇసరుతుంది అన్నాడు. షాడతో ఎందుకు ఇసరుతుందంటే, మీకు నవ్వు వచ్చింది కానీ ఈరోజు పిల్లలందరూ అట్టే ఉంటారు సగం మంది. అమ్మ మీరు కాదమ్మా, మీరు భక్తులమ్మా, మీరంతా భక్తులు. ఆ రెక్కలే లేవు కానీ, రెక్కలు కాని ఉంటే ఎన్నూరు తిరిగి ఉండేవాళ్ళు. రెక్కలు లేవు కాబట్టి మర్యాద కూర్చొని ఉన్నారు. ముసుగులు వేసుకొని ముసుగులు చూడు ఎన్ని రకాల ప్లాన్లు వేసారో. దూదులు చెవులో పెట్టి ముసుగులేసి మళ్ళీ ఆడ 3 ముళ్ళేసి ఎన్ని ప్లాన్లు వేసినారబ్బా. పాపం మగవాళ్ళు చూడు గొడ్ల గోపల్లాగా తెరుచుకొని కళ్ళు తీసుకొని చూస్తున్నారు. మీకు ఎన్ని ప్లాన్లమ్మా. ముసుగు వేసుకుంటారు, చిన్నగా ముసుగు ముందుకు లాగి నిద్ర కూడా పోతారు. మీకు ఎన్ని ప్లాన్లమ్మా. మీకు అబ్బా చూడు ముసుగులు చూడు ఎట్టున్నాయబ్బా, చూస్తుంటే దేవదోతలు ఉన్నట్టున్నారమ్మా మీరు. చూడు భర్తని ఏమన్నారు, సావు దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు. ఐశ్వర్యవంతుడు నోటి మాట ఎట్టుంటో తెలుసా? యోబు అంత ఐశ్వర్యవంతుడు ఎందుకయ్యాడో తెలుసా? సంపన్న స్థితిలో నేను దేవుడు ఇచ్చినప్పుడు ఉన్నా, ఏమి లేకుండా పెట్టినా నేను ఉంటా. అన్నీ ఉంటే ఉంటా, ఏమి లేకపోయినా ఉంటా. ఏం మాట అండి. యేసన్న గారు, నేను మా తమ్ముడు వెస్లీ మేమంతా కలిసి నైజీరియా పోయినాం మొట్టమొదటిసారి. ఆ సౌత్ ఆఫ్రికా పోయినాం. సౌత్ ఆఫ్రికాలో మనం ఓసన్న మందిరం ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఒక 6 ఎకరాల స్థలం గవర్నమెంట్ వాళ్ళు ఓసన్న మినిస్ట్రీకి ఇచ్చారు. అక్కడ పాస్టర్ గారు ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిన పాస్టర్ గారు అక్కడ మన హోసన్న మినిస్ట్రీ తరపున సేవ చేస్తున్నాడు. ఆయన పేరు జాషువా. ఆ పాస్టర్ గారి పేరు జాషువా గారు. ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి వెళ్ళి హోసన్న మినిస్ట్రీ తరపున సేవ చేస్తున్నాడు. ఆ చర్చికి శంకుస్థాపన చేయడానికి మేమంతా వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు మాకు రూములు ఇచ్చినారు. ఆ పరుపు మీద పడుకుంటే ఆహాహా ఇట్లా ఓగుతుంది అది మెత్తగా. దుప్పటట్టు వేసుకుంటే బొచ్చుకోక పైన పడినట్టుంది. మెత్తగా ఉందా బొచ్చుకోక కానీ పైన పడి మెత్తగా ఉందా. దుప్పటట్టు వేసుకుంటే నిద్రపోవాల్సిన అవసరం లే, అది అటు పైన పడితే అదే నిద్ర వస్తుంది. అట్టుంది. వేసుకున్నా పైన పడుకున్నా. మా తమ్ముడేమో కింద పడుకున్నాడు, నేనేమో దాని మీద పడుకున్నా. ఆ పాస్టర్ అమ్మ అటు పోతా ఇటు పోతా
వచ్చి అటు పోతా ఇటు పోతా వచ్చి నన్ను అడిగింది, ఏం పాస్టర్ గారు మీరు పైన పడుకున్నారు, నువ్వేం కింద పడుకున్నావు? మా తమ్ముడిని అడిగింది ముందు. మా తమ్ముడు అన్నాడు, ఇక్కడ దీని మీద పడుకుంటాం, ఇక్కడి నుంచి బాగానే మళ్ళీ మెసేజ్ మీద పడుకోవాలా. నేను 14 సంవత్సరాలు మా తమ్ముడు నేను ఈ రాయలసీమలో ప్రతి మీటింగ్లో మేము స్టేజ్ మీద పడుకునేది, ఈ పట్ల కప్పుకొని. ఈ పట్ల కూడా కాదు, గోతాలు సిమెంట్ గోతాలు, ఎరువు గోతాలు ఉన్నాయి రోడ్డు తెల్లవి, ఆ గోతాలు వేసి కప్పుకొని పడుకునేవాళ్ళం మేము. ఆ టైంలో పోయినాం అక్కడికి. అంత మెత్తని వాడి మీద పడుకుంటే వాడు కింద పడుకున్నాడు. వాడు అన్నాడు, మేము ఇక్కడి నుంచి బాగానే మళ్ళీ మేము ఆడ పడుకోవాలి, అందుకే నేను కింద పడుకున్నా అన్నాడు. అయితే మీ అన్న పైన పడుకున్నాడు ఏంది అని ఆమె తక్కువైంది కదా అని అవన్నీ ఆరాలు తెస్తుంది. పై మీ అన్న ఎందుకు పైన ఆయన్ని అడుక్కోను వాడు, మా అన్నని అడుక్కోపో అన్నాడు. నన్ను వచ్చి అడిగింది. నేనేం చెప్పానంటే, దేవుడు ఈ పట్ల కప్పుకొని పడుకోమంటే పడుకుంటా, ఈ మెత్తట పరిపిస్తే పడుకుంటా, దీన స్థితి అయినా పడుకుంటా, సంపన్న స్థితి అయినా పడుకుంటా, ఈ స్థితిలో పెట్టినా ఉంటా, ఆ స్థితిలో పెట్టినా ఉంటా, నాకు ఏ స్థితి అయినా దేవుడిచ్చిన స్థితిలో ఉంటా. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. ఈరోజు ఇచ్చాడా, ఓ దేవునికి స్తోత్రం, లేకపోతే దేవునికి స్తోత్రం, ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే దేవునికి స్తోత్రం. అర్థమైందా? యోబు అంత ఐశ్వర్యవంతుడు, తూర్పు దిక్కున అంత గొప్పోడు ఎట్టయ్యాడంటే, గొప్పోడంటే ఏంటంటే డబ్బు ఆస్తి ఇల్లు కాదు, నీ నోట్లో ఉన్న దేవుణ్ణి ఘనపరుస్తున్నవే ఆ మాట, అదే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. కొట్టాడు తబల గట్టి కొట్టాడు, హుషారుగా కొట్టండి. ఆమేన్. అబ్రహాముని పేరు విషయంలో గొప్ప చేశాడు, యోబుని ఆస్తి విషయంలో గొప్ప చేశాడు, ఆస్తి విషయంలో గొప్ప చేశాడు. ఇంకొక వ్యక్తిని గురించి మీకు నేను చెప్తాను. రాజుల వంశములో నుంచి శత్రువులు యుద్ధం చేసి దేవుని బిడ్డల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి తెలివి గల వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, కొంచెం టాలెంట్, కొంచెం హుషారుగా ఉన్నవాళ్ళు, చూడడానికి బాగున్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళనందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. యుద్ధం చేసినప్పుడు రాజులు వాళ్ళకు ఉపయోగపడతారని తీసుకెళ్ళిపోతారు. అలాగనే దానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు కొంతమందిని అందరినీ అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళలో దానియేలు ఒకడు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని బైబిల్ చెప్తుంది. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు అందరికంటే ప్రముఖుడు. 120 మందిలో ముగ్గురు, ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యమైన వాడు. దానియేలు మీద వాళ్ళు ఎన్నెన్నో నిందలు మోపారు. నిందలు మోపి సింహబోన్లో వేశారు. సింహబోన్లో వేసినప్పుడు సింహబోన్లోకి ఆ దానియేలు హాయిగా వెళ్ళిపోయాడు. ఏం భయపడలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు దానికి భయపడలేదు. మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు, చావడానికైనా సిద్ధంగా నీ మాట మేమన్నాడు. చూసారా, తల వంచం మేమన్నాడు. ఒకటే మాట. అందరు చెప్పండి, మేము క్రైస్తవులం. అందరు చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, మేము క్రైస్తవులమే. వినబట్ల నాకు పెద్దగా చెప్పాలి, మేము క్రైస్తవులమే. దేనికి తల వంచము? ఆమేన్ చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దానియేలు దేనికి శిరస్సు వంచల. సింహబోన్లో వేస్తారా? వేసుకుపోండి అన్నాడు. సింహబోన్లో వేస్తారా? వేసేయండి. సింహబోన్లో వేసేసారు. ఆ రాత్రి సింహాలన్నీ మాట్లాడుకున్నాయి. ఈరోజు రాత్రి మనకందరికీ ఉపవాస ప్రార్థనాన్ని. ఎవరు పిల్లలు ఎవరు ఉపవాస ప్రార్థన పెట్టుకుంది? సింహాలు. ఏ పెట్టుకున్నాయి? సింహాలన్నీ ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాయి. చూస్తున్నాయి, గొట్టకలు మింగుతున్నాయి,
దానియేలుని ఏం చేయలేకపోతున్నాయి. నువ్వు ప్రార్థనాపరుడివైతే, నువ్వు దేవుని మీద ఆధారపడిన వాడివైతే ఎటువంటి సింహాలు నిన్ను ఏమీ చెయ్యలేవో. ఆమె చెప్ప, గట్టిగా చెప్పు, ఆమె చెప్పు, గట్టిగా చెప్పు, సంతోషంగా చెప్పు. రాజు ఉదయాన్నే వచ్చాడు. దానియేలు అంటే రాజుకు భలే ఇష్టం. దానియేలు అంటే రాజుకు భలే ఇష్టం. ఒక మాట అంటాడు, భలే ఉంటుంది. జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అతనిని అడిగెను. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక. సింహాలన్నీ రాత్రి అంతా ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాయి. దానియేలు పాపం రగ్గు గిగ్గేం తీసుకెళ్ళా. సింహాలన్నీ దగ్గరపడుకున్నాయి. వెచ్చగా దానియేలు సింహాల బొమ్మలో ఉన్నాడు. చూస్తున్నాయి కానీ ఏం చేయలేకపోతున్నాయి. అర్థమైందా? క్రైస్తత్వాన్ని ఎవరు ఏమి అనండి. క్రైస్తత్వాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట, దానియేలు సింహాల బోల నుంచి బయటకు వచ్చాడండి. రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా, నా సముఖములో నేను ఒక చట్టం పెడుతున్నా. అందరేనండి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వినండి. ఇదిగో ఈ దానియేలుని, ఈ వంశాన్ని, ఇదిగో వీళ్ళని మీరు సింహాల బోన్లు వేసి చంపాలనుకున్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేయాలనుకున్నారు. అదిగో ఇంకొక మనుషుడు ఆ అగ్నిగుండంలోకి వచ్చి ఉన్నాడు. వాళ్ళని కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. అధైర్యపడకండి, మనల్ని కాపాడే ఒక సజీవుడు మనతో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన, చెప్పు, గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, నజరేయుడైన యేసు. వాళ్ళు చెప్తున్నారు, నా రాజ్యములో సకల ప్రభుత్వాల మందుండు, నా రాజ్యములో ఉన్న సకల ప్రభుత్వాలలో నివాసులందరూ దానియేలు యొక్క దేవునికి భయపడాలా. చప్పలగొట్టు గట్టిగా, భయపడాలా. దానియేలు దేవుడే గొప్ప దేవుడు. ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన సముఖంలో వణకాలా. ఆయనే జీవము గల దేవుడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయనే యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానిది. ఆయన ఆధిపత్యం తుదముట్టుకు ఉంటది. ఆయన విడిపించువాడును, ఆయన విడిపించేవాడు, రక్షించువాడు, పరమందు భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఆయనే సింహాల నోటి నుండి దానియేలును రక్షించిన దేవుడు. చపల కొట్టండి, గట్టిగా కొట్టండి, హుషారు కొట్టండి. ఇంకో మాట కొడుతుంది కింద. తర్వాత ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వంలో పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుచుండెను. క్రైస్తత్వం వర్ధిల్లుతానే ఉంటుంది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పు. ఎన్ని శ్రమలు వచ్చినా క్రైస్తత్వం శ్రమలలోనే పుటం వేయబడి సువర్ణంగా మార్చబడి విస్తరించునుగాక. ఇక్కడ దానియేలు దేవుడు గొప్పవాడు అని దానియేలు ద్వారా దేశమంతా తెలిసింది. దేవుడు గొప్ప చేస్తాడు. ఏం చేశాడు?
దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని ఆ దేశానికి తెలిసేటట్లుగా చేశాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక అనాథ పిల్ల తల్లిదండ్రులు చనిపోయారు. మగపిల్లలు అయితే చెట్టు కింద పడుకున్నా, ఆ ఇంటికాడ పడుకున్నా ఏం పెద్ద సమస్య కాదు. ఒక ఆడపిల్లంటే ఎంత కష్టం తెలుసా? తల్లిదండ్రులు లేని పిల్లల్ని నోటికి వచ్చేట్టు మాట్లాడతారు. వాళ్ళు ఏం చేసినా కానీ నీకు తల్లిదండ్రులు ఉంటే కదా, కరెక్ట్గా మిమ్మల్ని సరిగా మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఉంటే కదా నోటికి వచ్చేట్టు మాట్లాడతారు. ఒక అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంది. ఆ అమ్మాయి ఎదిగొచ్చింది, వయసుకు వచ్చింది, ఒక ఎదుగుదల వచ్చింది. ఆలోచిస్తుంది, నా పరిస్థితి ఏంటి? అమ్మా నాన్న ఉంటే నన్ను గురించి ఆలోచిస్తారు. అమ్మా నాన్న లేరు, నేను బంధువులు ఇంట్లో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? నా బ్రతికి ఇంతేనా? నా బ్రతికి ఇంతేనా? నా పరిస్థితి ఇంతేనా? నన్ను గురించి పట్టించుకునేవాళ్ళు లేరా? అమ్మా నాన్న లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, ఎవరు పట్టించుకుంటారు నన్ను అని దేవుని దూషించుకుంటూ జరగల. ఆలోచించుకుంటుంది నా బ్రతుకు ఏంటని. ఏంటి నా పరిస్థితి? నా కన్నీళ్ళు నాట్యంగా మార్చబడదా? నా కన్నీళ్ళు సంగీతంగా మారవా? నా ఫెనుతుఫాను సంగీతంగా మారవా? నా కన్నీళ్ళు నాట్యంగా మార్చబడదా? బూడిదికి బదులు పన్నీరు రాదా? నా బ్రతుకు ఇంతేనా? నన్ను గురించి ఆలోచించేవాళ్ళే లేరే, నా జీవితం ఇంతేనా అని బాధపడతా ఉంది. ఒకరోజు ఆ రాజ్యంలో ఒక ప్రకటన, ఈ రాజ్యములో ఉన్న కన్యకలందరూ అంతఃపురానికి తీసుకురావాల్సిందహో. ఆ రాజ్యంలో ఉన్న కన్యకలందరినీ తీసుకుని వెళ్ళిపోతా ఉంటే ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళారు. ఆ అమ్మాయి పేరు మీరు చెప్పండి. మీకు కూడా తెలుసా అమ్మాయి? ఎస్తేరు. ఆ ఎస్తేరుని తీసుకుని వెళ్తా ఉన్నారు అంతఃపురంలోకి. ఎప్పుడైనా అనుకుందా అంతఃపురానికి వెళ్తానని? అనుకుందా? అంతఃపురానికి వెళ్తానని ఆ అమ్మాయి అనుకుందా? కల్లో కూడా అనుకోలే. అంతఃపురానికి తీసుకెళ్ళారు. ఆ రాజు అన్నాడు, ఎవరికి ఏం కావాలి చెయ్యి, ఎవరు ఏం కావాలి ఇచ్చేసేయి, వాళ్ళు సుగంధ ద్రవ్యాలు ఇచ్చేయి, వాళ్ళు శుద్ధీకరణకి ఎంత సమయమని ఇచ్చేయి, వాళ్ళు ఎంత సోగు చేసుకుంటారో చేసుకోమను, నా ముందుకు రమ్మను. నేను ఎవరి మీదైతే నాకు దయ కలుగుతుందో, ఎవరి మీదైతే నాకు ప్రేమ కలుగుతుందో ఈ రాజ్యానికి రానైపోతుంది అన్నాడు. సభలో కొట్టండి గట్టిగా హుషారుగా. ఆడవాళ్ళు మామూలుగా లేరు, కన్యకలందరూ వచ్చినారు. ఒక్కొక్కరు ఏమేం కావాలో అన్నీ ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు అబ్బో, ఒక్కొక్కరి ముఖం మీద సపోటా పండ్లు, టమాటా పండ్లు, కీరకాయ దోశలు, బీరకాయలు, సపోటాలు, అవన్నీ ఎక్కడెక్కడని ముఖాల మీదకి వచ్చి ఎక్కడెక్కడ మేకప్లన్నీ చేసేసుకొని, ఆడవాళ్ళకి అప్పటి నుంచే ఉన్నాయి. మగవాళ్ళకి మంగళ షాపు, ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్. దట్స్ కామన్ అది. వాళ్ళు అవన్నీ చేసుకుంటేనే, చేసుకోకపోతే చూడలేము. చేసుకోవాలి మనం. దాని గురించి మనం ఏం అనుకోకూడదు. అర్థమైందా? నేను కర్ణాటకకు పోయిన సేవ నిమిత్తం ఇంటికి వెళ్తే అన్ని ఇంటి నిండా చీరలు అన్నీ ఉన్నాయి. ఏంటి అన్నా నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నానన్నా, పాస్టర్ వచ్చి నన్ను పెట్టుకోదని తిట్టాడన్న. అంటే భలేదాని, మగవాళ్ళకి మంగళ షాపు, ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్. కామన్ అది. నీ పని నువ్వు చేసుకోకుండా, ఈ పాస్టర్కి సేవ చేయకుండా ఆ షాప్ దివాళ్ళు ఎత్తిచ్చాడు.
మళ్ళీ ఆ పాస్టర్ తలకి రంగు కొడతాడు. ఆయనకి తలకి రంగు కొట్టచ్చు, ఈ బ్యూటీ పార్లర్ పెట్టకూడదు. బా ఏమి టాలెంటెడ్ ఈ పాస్టర్ అబ్బా. పెట్టుకో, నువ్వు ఒక పేరు చెప్పు నాన్న. పెట్టుకో, నేను పేరు చెప్తా పో, పేరు పెడతా, పెట్టుకో అన్న. ఏం పేరు అని అడిగింది. మౌనలెస్ అని పెట్టా అన్న. మౌనలెస్ కంట్రిప్లే ఉండవు కదా నాన్న, అదికి పెట్టా అన్న. మౌనలెస్ వరల్డ్లోనే ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. ఆర్టిస్ట్ ఉంటుంది ఒక ఆమె. నువ్వు ఎట్ట పక్కనే చూసి నిన్ను చూసినట్టే ఉంటుంది ఆమె. ఆ పేరు పెట్టిన, శుద్ధంగా ఓపెన్ చేసుకున్నారు. ఇన్ని ఇచ్చేశారు ఒక్కొక్కరికి. ఏం కావాలో తీసుకుపోండి అన్నారు. ఒక్కొక్కరు అబ్బో ఏమేం కావాలన్నీ తీసుకుని అందరూ ఒకరి తర్వాత ఒకరు రాజు దగ్గరికి వస్తే ఎస్తేర్ రాజుకి నచ్చింది. కళ్ళ కూడా ఊహించాల ఆ రాజ్యానికి రాణి అవుతానని, కల్లో కూడా ఊహించాలి. తల్లిదండ్రులు లేని ఒక బిడ్డని, ఆ బిడ్డ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నడుస్తూ ఉంటే వెనక ఆ అంగిని ఆ గుడ్డనీట పట్టుకొని నడిచేవాళ్ళు కొంతమంది, ఇట్లా ఇసిరేవాళ్ళు కొంతమంది. అబ్బా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేరు, నన్ను గురించి ఎవరు పట్టించుకోలేదని బాధపడుతున్నారేమో. బాధపడతా ఉన్నామేమో. ఎలియాజర్ రెప్కా కోసం ఎత్తుక్కొని వచ్చినట్టు నీ కొరకు దేవుడు ఒక బిడ్డ, దేవుడు నిత్యంగా నీకు సంబంధాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. నిత్యంగా నిన్ను ఎత్తుక్కుంటా వాళ్ళే వస్తారు, నువ్వు ఎత్తుక్కుంటా పోవాల్సిన అవసరం లేదు. కొంతమంది క్రైస్తవులకి ఈరోజు ఎట్టయినారంటే కనబడిన వాళ్ళందరికీ మా అమ్మాయికి సంబంధం చూడు, మా అమ్మాయికి సంబంధం, కనబడిన వాడు అందరికీ చెప్తారు. ఎవరు అమ్మాయి అంటే నేనేనన్నా అన్నదాపులు, నేనే పాప మా అమ్మాయి ఎంత అమ్మాయికి ఇంకా పాపం అందరు రోడ్డు మీద ఎక్కడ కనబడినా ఈ పిల్లకి పెళ్లి చేయి, ఈ పిల్లకి ఎవరు చేసుకోవట్లేదు. ఇంట్లో ఉండి ఎవరికి చెప్పాల్సిన అవసరం, ప్రార్థన చేయి, వాళ్ళే ఎత్తుక్కుంటా వస్తారు. రేపు ఎస్తేర్ని వాళ్ళేగా ప్రకటన చేసుకుని వాళ్ళే వచ్చి తీసుకెళ్ళారా, లేకపోతే ఊరు చెప్పుకున్నారా? ఆమేన్. పిల్లలకి అర్థమైనంత కూడా పెద్దోళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళు చూడు ఎంత టెక్నాలజీలో ఉన్నారు చూడు. వాళ్ళే వచ్చి తీసుకెళ్ళారంటే చూడు ఎంత టాలెంట్లో ఉన్నారు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సబ్జెక్ట్ అంత శ్రద్ధగా అంటున్నారు చూడండి. ఈ ఉన్న కాలంలో పుట్టారు వీళ్ళు, తక్కువైన వాళ్ళు కాదు వీళ్ళు. చేత తెల్లలు చెప్పండి గట్టిగా. ఒక అనాది పిల్లని దేవుడు రాజ్యంలో రాణిగా చేశాడు, రాణిగా చేసి పడేశాడు. అబ్రహాముని పేరు గొప్ప చేశాడు. సెకండ్, యోబుని ఆస్తిని గొప్ప చేశాడు. థర్డ్, దానియేలుని వీళ్ళ దేవుడే గొప్ప దేవుడని వాళ్ళ దేశమంతా తెలిసేటట్లు చేశాడు. ఈ అమ్మాయిని దేవుడే ఒక రాజ్యానికి రాణిగా చేసేసాడు. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు ఆయన దరిద్రుడయ్యాడంటే మనల్ని గొప్ప చేయడానికి. నీ పేరు విషయంలో గొప్ప చేస్తాడు, నీ ఆస్తి విషయంలో గొప్ప చేస్తాడు, నీ దేవుడే దేవుడని ప్రజలు చెప్పుకునేటట్లుగా చేస్తాడు. ఆమేనండి అందరూ ఒకసారి. వీళ్ళ దేవుడే దేవుడు అని చెప్పేటట్లు చేస్తాడు. వీళ్ళ దేవుడే కరెక్ట్, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడని వాళ్ళ నోటితోనే చెప్పించే సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అనాథులని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన వాడు. చిన్నప్పుడు నాకు ఒక పాట భలే ఇష్టమైన ఒక పాట ఉండేది. ఏ పాట అంటది? దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీతము.
బలమైన దుర్గమును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. దిక్కులేని పిల్లలకు, ఆ చరణం స్టార్టింగ్ ఎందుకు గుర్తుకు రావట్లే నాకు. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. బాబా ఏం పాటలే. వచ్చేయండి ఒక పాట పాడుకొని దేవుని ఎంజాయ్ చేసి ముగించుకుందాం. చేతే తైలాలు చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ విషయంలో వెనకబడి ఉన్నావో, నువ్వు ఏ విషయంలో వెనకబడి ఉన్నావో దాని విషయంలో దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నువ్వు ఏ విషయంలో వెనకబడి ఉన్నావో ఆ విషయంలో నేను గొప్ప చేయబోతున్నాడు. నీ పేరు గొప్ప చేస్తాడు, దేశమంతా తెలిసేటట్లు చేస్తాడు. నీ ఉన్న గ్రామంలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న దేశంలో నిన్ను తూర్పు దిక్కున యోబుని ఐశ్వర్యవంతుడిగా చేసినట్టుగా నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఇదిగో వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడే గొప్ప దేవుడే, నీ ద్వారా నిన్ను దానియేలు దేవుడే అన్నట్లుగా నీ పేరు ముందు పెట్టి వీళ్ళ దేవుడు గొప్ప దేవుడని చెప్పిస్తాడు. ఎస్తేరుని ఉన్నతమైన అందరూ అంతఃపురం దాకే వచ్చారు, కానీ రాజుండే స్థలం దాకా ఎస్తేరు వెళ్ళింది. చూసారా, రాజు ఆమె మీద దయ కలిగిందంట. దయ. అందరూ చెప్పండి, ప్రభా నీ దయ అయ్యా. నేను చెప్పండి, అందరూ చెప్పండి, నీ దయ అయ్యా, నీ దయ. ఎస్తేరు తల్లిదండ్రులు లేని అనాథే. మనం కూడా అనాథులమే. యేసుప్రభు ఏం చెప్పాడు? మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్తనైన పరిశుద్ధాత్మని పంపిస్తాను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళందరూ గొప్పోళ్ళే. ఆమెన్ అన్నాడు. ఆమెన్. అది కృపా మహదైశ్వర్యం, దాని పేరు. ఎవరెవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో వాళ్ళు గొప్పోళ్ళు, ఐశ్వర్యవంతులు. కృపకు మూలముగు ఆత్మను ఎవరైతే పొందుతారో అది ఐశ్వర్యం. కృపా మహదైశ్వర్యం. కృపా మహదైశ్వర్యం. ఐశ్వర్యవంతులుగా పరిశుద్ధాత్మను మనకిచ్చి ఐశ్వర్యవంతులుగా చేసేస్తాడు దేవుడు. గొప్ప చేశాడు ఆయన. అందుకనే ఈ భూమి మీదకి వచ్చాడు, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి వచ్చాడు. ఐశ్వర్యమే పైనుండి కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఐశ్వర్యం నీలో పొంగి పొల్లి పారేటట్లుగా చేస్తుంది. ఐశ్వర్యం నీలో ఆనందింపజేస్తుంది, ఉన్నతమైన స్థితిలో పెడుతుంది. ఆమేన్. చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నాయన నన్ను గొప్ప చేయి ప్రభువా. నా కొరకును దీనుడేవయ్యావయ్యా, నన్ను గొప్ప చేయడానికి నా కొరకు ఈ భూమి దిగి వచ్చావా అని రెండు చేతుల పైకి తాను సన్నిధిలో నీతోనే మాట్లాడాడు. ఈరోజు నిత్యముగా నేను ఆస్వాదించడానికే వచ్చాడు, నిన్ను గొప్ప చేయడానికి కోసమే నీతో మాట్లాడాడు. నోడు తెచ్చి మనసారా ప్రార్థన చేసుకున్నాం. కొద్ది నిమిషాలు ఈ సంవత్సర ప్రారంభంలోనే దైవ సేవకులను దేవుడు నిలబెట్టి నీతో మాట్లాడి ఉన్నారు. ఆయన దారిద్ర్యము వలన నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు. కొద్ది క్షణాలు ఆకాశం వైపు చేతులెత్తి నీ స్థితిని యేసయ్యకు చెప్పు, నీ పరిస్థితిని యేసయ్యకు చెప్పు. నా పరిస్థితిని మార్చు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించి గొప్ప చేయయ్యా. ఒక్కసారి దేవుణ్ణి అడగండి, ఒక్కసారి దేవుణ్ణి అడగండి. నిశ్చయముగా ఆయన ఆశీర్వదించే దేవుడు, నిశ్చయముగా ఆయన గొప్ప చేసే దేవుడు.
దాటిపోని దేవునిగా మన మధ్యలో సంచరించే దేవుడు ఆయన. ఆయన వంటి దేవుడు మరొక దేవుడు లేడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. అబ్రహామును గొప్ప చేసిన రీతిగా, యోబును గొప్ప చేసిన రీతిగా, దానియేలును గొప్ప చేసిన రీతిగా, ఎస్తేరును గొప్ప చేసి ఆశీర్వదించిన రీతిగా ఈ దినమందు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదపు బాటలో నిన్ను నడిపించాలని, విజయోత్సవముతో నిన్ను ఊరేగింప చేయాలని, నీ పేరును ఆశీర్వదించాలని, నీ సంతతిని ఆశీర్వదించాలని ఆయన నీతో మాట్లాడి ఉన్నారు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు. ఇశ్రాయేలులకు వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, ఆయన సమస్తమును సృజించిన సృష్టికర్త. ఆయనే నీతో మాట్లాడి ఉన్నారు. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయబోతున్నానని, నిన్ను ఆశీర్వదించబోతున్నానని. రెండు చేతులు ఆకాశం వైపెత్తి, గతించిన కాలమంతా దరిద్రత, గతించిన కాలమంతా పేదరికం, గతించిన కాలమంతా క్షామమే. ఈ నవనూతన సంవత్సరములో నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నారు. నిన్ను ఐశ్వర్యవంతునిగా ఆయన చేయబోతూ ఉన్నారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. యోబును గణపరిచి గొప్ప చేసి ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయబోతున్నారు. దానియేలును ఆశీర్వదించి రెండు ప్రభుత్వాలలోనూ దానియేలును గొప్ప చేసిన దేవుడు ఈ దినమందు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయాలని ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారు. ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా నా స్థితిని మార్చు, ప్రభువా నా పరిస్థితిని మార్చు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. దానియేలు ప్రార్థన, దానియేలు ఎదుట సింహం మౌని అయి కూర్చున్నాయి, ఏమి చేయలేకపోయింది. కారణం దానియేలు ప్రార్థనే. యోబు యథార్థత, యోబు విశ్వాసం, యోబు నీతి రెండంతల ఆశీర్వాదానికి కారణమైంది. ఊజు దేశములో తూర్పు దిక్కులో యోబు వంటి మరొకడు లేడు. కారణం దేవుని ఆరాధించడమే, దేవుని స్తుతించడమే. ఎస్తేరును దేవుడు ఆశీర్వదించి రాణిగా దేవుడు నిలబెట్టాడు. వస్తీకి బదులుగా రాజ్య కిరీటం ఎస్తేరు మీద పెట్టి రాణిగా దేవుడు ఆశీర్వదించాడు. నీ స్థితిని మార్చే దేవుడు, పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలముగా మార్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు లేని దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. మూయబడిన ప్రతి ద్వారం నీ ఎదుట తెరవగలిగిన దేవుడు ఆయన. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆకాశం వైపు చేతులెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆశీర్వదించబడిన సంవత్సరముగా, దీవించబడిన సంవత్సరముగా ఈ సంవత్సరమును నీవు మార్చి యేసయ్యా. సంవత్సర ప్రారంభములోనే నీ సేవకుని ద్వారా నాతో నీవు మాట్లాడవేసయ్యా. నీ మాట నమ్మదగినది నాయన, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవయ్యా అంటూ ఒక్కసారి దేవుని చేతికి నీ చేతిని అప్పగించుకొని మనసారా ప్రార్థన చేసుకో. అబ్రహామును గొప్ప చేసిన దేవుడు, దానియేలును గొప్ప చేసిన దేవుడు, యోబును గొప్ప చేసిన దేవుడు, ఎస్తేరును గొప్ప చేసిన దేవుడు, అదే దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు. నిన్ను ఆయన ఐశ్వర్యముతో నింపి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఆయన దారిద్ర్యము వలన నీవు ఐశ్వర్యవంతునిగా మార్చబడబోతూ ఉన్నావు. గతించిన కాలం జరిగిన నింద, గతించిన కాలములో జరిగిన అవమానం, గతించిన కాలములో జరిగినటువంటి శోధనలన్నీ ఈ నూతన సంవత్సరములో ఇక మీదట ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్కు వలె నిన్ను దర్శించాడు. సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నారు. ఆయన మాట యందు నమ్మిక ఉంచి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నీవు ఆయన మాటను చేత పట్టుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళితే రేపటి నుండే దేవుని వాక్కు నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండుటకు ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలులకు వాగ్దానము చేసిన వాడు, సర్వ ప్రపంచమును సృజించిన సృష్టికర్త. మాట ఇచ్చి మడిమ తిప్పే దేవుడు కాదు ఆయన. వాగ్దానము చేశారంటే ఆయన తన ప్రజల పక్షముగా స్థిరపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఒక్కసారి నోరు తెరవండి, మీ కంఠస్వరం దేవునికి వినబడేటట్లుగా ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, నా జీవితం ఇలా ఉంది నాయన,
నీవు నాతో మాట్లాడావు నాయన, నా హృదయమును తట్టి మాట్లాడావు నాయన. ఈ వాక్కు నా జీవితంలో నెరవేర్చండి అయ్యా, నీ మాట నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. గొప్ప చేస్తానని వాగ్దానము చేసావు కదా యేసయ్య. నిశ్చయముగా ఈ సంవత్సరం గొప్ప చేయబడే సంవత్సరంగా నీవు మార్చు నాయన. అద్భుతము జరిగే సంవత్సరముగా మార్చు నాయన. ఆశీర్వదించబడిన సంవత్సరంగా నన్ను మార్చు నాయన. ఒక్కసారి ప్రభువుని అడుగుదాం, దేవుని చేతికి మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మొదటి రోజు మహాసభను పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షత వహించి ఆశీర్వాదకరముగా మహామహిమకరముగా జరిగించినందుకై 2 చేతులెత్తి చేతులు ఊపుతూ యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కూడి వచ్చిన ప్రజలందరినీ ఆశీర్వదించి దీవించి గొప్ప చేయునట్లుగా ఆరోగ్యం, క్షేమం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం ఈ సంవత్సరం జీవితకాలం అంతా కూడా ఏలుబడి చేయనట్లుగా 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రాంతపు సేవను, సంఘాన్ని, పరిచర్యను ఆశీర్వదించి దీవించి మరింత వైభవముగా, మరింత మహిమకరముగా దేవుని రాకడ కొరకు అనేక మందిని సిద్ధపరిచే పరిచర్యగా ప్రభు మార్చబోతున్నందుకై 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెబుదాం, చెబుదాం, చెబుదాం బిగ్గరగా, బిగ్గరగా, బిగ్గరగా. దేవుని పక్షముగా నిలబడి మాట్లాడిన దైవజనులను ఇంకను ప్రభు బలపరిచి అభిషేకించి దీర్ఘాయువుతో నింపి దేశ విదేశాలలో అనేక మందికి దేవుని గురించిన సత్యవాక్కు ప్రకటించే కృపను అనుగ్రహించి, దేవుని కొరకు దేశములను పట్టుకునే కృపను, అభిషేకాన్ని అనుగ్రహించి నూతనమైన బలము, శక్తి, ఆరోగ్యముతో ఫ్రీడన్ను ప్రభు నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి దినమందు జరుగుతున్న మహాసభను ప్రభు ఆశీర్వాదకరముగా మహామహిమకరంగా జరిగించి తన పక్షముగా నిలబడుచున్నటువంటి దైవజనులైన రమేష్ అన్నను కూడా ప్రభు బలపరిచి అభిషేకించి వాడుకొని సమస్తము దేవుని మహిమార్థమై ఆశీర్వాదకరముగా జరిగించినట్లుగా 2 చేతులెత్తి చేతులు ఊపుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నిండు మనస్సుతో బిగ్గరగా 2 చేతులు ఊపుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవా, అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రాంతాన్ని, సేవకులని, ప్రాంత ప్రజలను మీరెంతగానో ప్రేమించారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రం. సంవత్సర ప్రారంభములోనే ఈ విధముగా సమాజముగా మేము కూడుకొని నీ నామాన్ని గణపరచుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు ఇట్టి గొప్ప ధన్యతను మాకు మీరు అనుగ్రహించినందుకై మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామేసయ్యా. తండ్రి, నీ నామం పేరిట ప్రారంభించిన ఈ మహాసభను పరిశుద్ధాత్ముడా మీరు అధ్యక్షత వహించి రథసారథిగా ఉండి సమస్తము నీ నామ మహిమార్థమై మీరు జరిగించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. పాడి ఉన్న పాటల వల్ల నీ ఘననామమునకు ఘనత తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయనా, దైవజనులు మీ పక్షముగా నిలబడి ఉండగా సియోనులో నుండి మీ మాటను ఒక్కొక్కరికి మీరు వినిపింపచేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మాట నమ్మదగినది నాయన. భూమి ఆకాశములు సృజించిన శక్తి కలిగిన వాక్కు నాయన, ప్రభావము కలిగిన మాట ప్రభువ, మీ సేవకుని నోటి ద్వారా మీరు వెల్లడి చేసినందుకు మీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మీరు చేయాలని, దరిద్రునిగా మీరు మార్చబడ్డారు యేసయ్య. మమ్మల్ని గొప్ప చేయాలని, ఆశీర్వదించాలని, ఉన్నతమైన స్థితిలో నిలపాలని యేసయ్య మీరు దరిద్రులుగా మార్చబడ్డారు తండ్రి. మీ దరిద్రత వలన మేము ఐశ్వర్యవంతులుగా మార్చబడుదుముగాక, దీవించబడుదుముగాక, హెచ్చింపబడుదుముగాక, గొప్ప చేయబడుదుముగాక తండ్రి. అబ్రహామును మీరు పిలిచారు నాయన, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా మారుస్తానని అబ్రహామును పిలిచి ఆశీర్వదించిన దేవుడు యేసయ్య. యోబును ఆశీర్వదించి గొప్పగా చేసిన దేవుడు. తూర్పు దిక్కునున్న జనులందరిలో అతని వంటి వాడు ఎవ్వరూ లేకుండా గొప్పగా ఆశీర్వదించిన దేవుడు యేసయ్య. నాయనా,
దానియేలు నీవు పిలిచావు, ఏర్పరచుకున్నావు. కోరేషు కాలంలో, దర్యావేషు కాలంలో ఆశీర్వదించిన దేవుడవే యేసయ్య. ఆ ప్రభుత్వములన్నిటిలో దానియేలుని వర్ధింప చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, ఎస్తేరుని మీరు ఆశీర్వదించారు. వస్తీకి బదులుగా రాజ్య కిరీటం ఆమె తల మీద పెట్టి రాజ్యమునకు రాణిగా మార్చారు నాయన. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవు, యోబును ఆశీర్వదించిన దేవుడవు, దానియేలును ఆశీర్వదించిన దేవుడవు, ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడు. ఈ దినమున కూడి వచ్చిన ప్రజలందరినీ మీరు ఆశీర్వదించినందుకై, మీరు గొప్ప చేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. తండ్రి, మీ మాటలు బిడ్డల జీవితంలో స్థిరపరచండి తండ్రి, నెరవేర్చండి యేసయ్య. గొప్ప చేసి, ఫలింపచేసి, ఆశీర్వదింప చేయండి నాయన. తండ్రి, ఏ ఒక్కరి జీవితాల్లో విత్తబడినటువంటి మాట వ్యర్థముగా పోకూడదు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలలో, జీవితాలలో నీరు కట్టి ఫలించునుగాక. అట్టి కార్యములు మీరు జరిగించండి తండ్రి. నాయన, అన్నను బట్టి మీకు స్తోత్రం. ఫ్రీడను బలపరిచారు, అభిషేకించారు, మీ మాటలు వినిపింపచేశారు తండ్రి. ఇంకను నూతనమైన బలం, నూతనమైన శక్తి, నూతనమైన సత్తువతో అన్నను మీరు బలపరిచి దీర్ఘాయుతో నింపండి యేసయ్య. ఈ ప్రాంతమును బట్టి, ప్రాంత పరిచర్యను బట్టి, దైవ జనులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ 2026వ సంవత్సరం అంతా ఆశీర్వదించబడిన పరిచర్యగా, దీవించబడిన పరిచర్యగా, అనేక మంది సంఘ సహవాసములో చేర్చబడిన పరిచర్యగా మీరు మార్చి సరిహద్దులను విశాలపరచబోతున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్య. రాబోతున్న దినములలో ఇటువంటి మహాసభలు అనేకమైనవి జరిగి అనేక మందిని మీరు రాకడ కొరకు సిద్ధపరచగలిగినటువంటి కృపను మీరు అనుగ్రహించండి నాయన. సభల నిమిత్తమై ప్రయాసపడిన సేవకులను నాయన, ప్రయాసపడిన వారిని, విశ్వాసులను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి రేపటి దినము సభను కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ఆశీర్వాదకరముగా, మహిమకరముగా జరిగించి నీ ఘననామమునకు మహిమ తెచ్చుకొనమని యేసయ్య. సమస్తమును మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్.